సిటీలో న్యూ ఇయర్ వేడుకలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. ప్రైవేట్ ఈవెంట్స్లలో సింగర్స్ కాన్సర్ట్ తో ఎంజాయ్ చేస్తున్నారు సిటీ జనం. యాక్సిడెంట్ ఫ్రీ, ఇన్సిడెంట్ ఫ్రీగా వేడుకలు చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. ఈవెంట్స్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. బ్రీత్ ఎనలైజర్స్, డ్రగ్ డిటెక్షన్ టెస్ట్ కిట్లతో తనిఖీలు చేస్తున్నారు. పోలీసులు టీనాబ్ జాయింట్ ఆపరేషన్స్ చేస్తున్నాయి. మద్యం సేవించి వాహనాలు డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. వరంగల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి కృష్ణమోహన్ లైవ్ లో ఉన్నారు. కృష్ణమోహన్, ఎలా జరుగుతున్నాయి సెలబ్రేషన్స్? సెలబ్రేషన్స్ అత్యంత గ్రాండ్ గా జరుగుతున్నాయని చెప్పొచ్చు. న్యూ ఇయర్ జోష్ ఇప్పటి నుంచే కనిపిస్తుంది. మొత్తం యూత్ అంతా కూడా ఒక చోటు జరుగుతున్నాయి, ఈవెంట్స్ జరుగుతున్నాయి. మనం ప్రస్తుతం హరిత కాకతీయ హోటల్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు డీజే సౌండ్స్ తోటి యూత్ అంతా కూడా జోష్ తోటి ఉంది చెప్పొచ్చు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే అత్యంత గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఎటు చూసినా కానీ ఫ్యామిలీతో వచ్చారు, పిల్లలు వచ్చారు, పెద్దవాళ్ళు వచ్చారు. ఈ పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూనే కొత్త సంవత్సరానికి అత్యంత గ్రాండ్ గా వెల్కమ్ చెప్తూ కూడా చేస్తున్నారు. పిల్లలతో సహా వచ్చారు. మాట్లాడదాం. ఇప్పటి నుంచే న్యూ ఇయర్ జోష్ కనిపిస్తుంది. ఎట్లా ఉంది ఈసారి సెలబ్రేషన్స్? చాలా బాగుంది. ఏమేమి చేస్తారు అంటే న్యూ ఇయర్ అనగానే జనరల్ గా ఎట్లా ఉంటుంది? ఇప్పుడు వరంగల్ ఎట్లా ఉంది? న్యూ ఇయర్ అంటేనే ఎంజాయ్ కదా, ఇంకా అదే సెలబ్రేషన్స్. ఈవెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి? ఇదివరకు ఎట్లా ఉండే? మన దగ్గర వరంగల్లో కూడా ఎట్లా వస్తున్నాయి? చాలా డెవలప్ అయింది. ఇదివరకు అసలు ఏం లేదు, ఇప్పుడు అన్ని డెవలప్ అవుతున్నాయి. ఈక్వల్ టు హైదరాబాద్ అయిపోతుంది. ఎట్లా ఉంది ఈసారి? డీజే సౌండ్స్ కావచ్చు, డాన్సులు కావచ్చు, ఈ జోష్ అంతా ఎలా అనిపిస్తుంది? ఈసారి వరంగల్ కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది. హైదరాబాద్ కి వెళ్ళలేని వాళ్ళు, అక్కడికి ట్రావెల్ చేయలేని వాళ్ళు ఇక్కడనే హైదరాబాద్ లాగా సృష్టిస్తున్నారండి. ఎంజాయ్మెంట్ ప్రకారంగా కానీ, షాపింగ్ మాల్స్ ప్రకారంగా కానీ, అన్ని ప్రకారంగా ఈసారి కలర్ఫుల్ ఉన్నది. ఎన్నో ఈవెంట్స్ వరంగల్ లో కండక్ట్ చేస్తున్నారు ఈ ఇయర్. జనరల్ గా న్యూ ఇయర్ అనగానే కొత్తగా ఏదో ఒకటి స్టార్ట్ చేయాలనో లేకపోతే ఎట్లా ఉంటే ఏం యూజ్ చేస్తుంటారు? ఏమి న్యూ ఇయర్ అనగానే ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు? కొత్తగా మార్పు రావాలంటే కొత్తగా అంటే అది ఎవరిష్టం వాళ్ళు. కాకపోతే ఇది ఒక కొత్తదనం అని మనకి తెలుగు న్యూ ఇయర్ అని ఉగాది పరంగా. కానీ ఇప్పుడు అంతా ఇంగ్లీష్ స్టైల్ అయిపోయింది కాబట్టి, వేసుకునే వస్త్రాల నుంచి ఇంగ్లీష్ అయిపోయింది కాబట్టి, క్యాలెండర్ కూడా ఇంగ్లీష్ అయిపోయింది కాబట్టి ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు జోష్ కనిపిస్తుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు సంబంధించినటువంటిది కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఎటు చూసినా కానీ డాన్సులు వేస్తున్నారు. యూత్ అంతా కూడా గ్రాండ్ గా వెల్కమ్ చెప్తున్నారు. అయితే న్యూ ఇయర్ కి సంబంధించి ఈసారి ఈవెంట్స్ కి సంబంధించి చాలా ఎక్కువగా చేస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ గ్రాండ్ ఈవెంట్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే చూడొచ్చు డీజేకి సంబంధించినటువంటి సౌండ్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. పాటలకు అనుగుణంగా కూడా డాన్సులు వేస్తున్నారు. వాళ్ళు మైమర్చిపోతున్నారని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే చాలా మంది చూస్తున్నారు. ఇదంతా కూడా మాట్లాడుతున్నారు. ఎట్లా ఉంది ఈసారి న్యూ ఇయర్ జోష్? న్యూ ఇయర్ జోష్ ఎలా ఉంది? బాగుంది. ఏమేమి చేస్తుంటారు న్యూ ఇయర్? ఏమేమి చేస్తుంటారు? ఎట్లా ఉంది ఈసారి? నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉంది. ఇక్కడ న్యూ ఇయర్ లో ఇట్లా కలర్ఫుల్ గా డాన్స్ చేయడం కావచ్చు, ఇదంతా కూడా ఎట్లా అనిపిస్తుంది? ఇంకా జోష్ కావాలి. సో వెయిటింగ్, వి ఆర్ వెయిటింగ్ ఫర్ ద జోష్. వాంట్ ద జోష్. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. సో వి విల్ గో ఇంటు ద జోష్ అండ్ వి విల్ ఎంజాయ్. 12 o'clock వరకు ఎట్లా ఉంటుంది ఇక్కడ? బాగుంటుంది, ఎందుకంటే అప్పుడు అందరూ జోష్ లో ఉంటారు కదా, అప్పటి వరకు బాగుంటుంది. ఎట్లా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతుంది? చాలా బాగుంది. అసలు కంపేర్ చేసుకుంటే వరంగల్ ఆల్మోస్ట్ ఇది ఫస్ట్ టైం ఇన్ని ఈవెంట్ జరగడం. ఇది హరిత కాకతీయ కాకుండా ఇంకా చాలా చోట్ల జరుగుతున్నాయి ఈవెంట్. మేము ఇది బెస్ట్ అనుకొని ఇక్కడికి వచ్చాము. ఓకే, సో ఫార్ సో గుడ్. ఇంకా చూడాలి ఎట్ ద టైం. ఒక న్యూ ఇయర్ ఎండ్ కంప్లీట్ చేసేసి న్యూ ఇయర్కి ఎంటర్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుందో వెయిట్ అండ్ సీ. ఐ థింక్ మోర్ టు కమ్. రోడ్ల మీద పోలీస్ చెకింగ్లు కానీ ఇవన్నీ కానీ ఉన్నాయా? ఎట్లా ఉన్నాయి? ఓకే, పోలీస్ వాళ్ళ తరఫున ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అంటే వాళ్ళ బందోబస్తులో వాళ్ళు ఉన్నారు. అండ్ సెక్యూరిటీ, మాకు కూడా సెక్యూరిటీ ఇస్తున్నారు. ప్రస్తుతం అయితే చూడొచ్చు సెలబ్రేషన్ చేసుకుంటున్నట్టు వాళ్ళంతా కూడా. ఎట్లా ఉందండి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎట్లా ఉన్నాయి? జనరల్ గా న్యూ ఇయర్ అనగానే ఎలా ఉంటుంది? చూడొచ్చు న్యూ ఇయర్ చూస్తుంది కనిపిస్తున్నారు. వీళ్ళంతా కూడా
డాన్సులు చేస్తున్నారు. న్యూ ఇయర్ కి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించుకుంటున్నారని చెప్పొచ్చు. ఎటు చూసినా కానీ ఒక జోష్ అయితే కనిపిస్తుంది వీళ్ళందరిలో కూడా. హాయ్, న్యూ ఇయర్ ఎలా చేసుకుంటున్నారు? సూపర్, ఫెంటాస్టిక్. వెల్కమ్ ఎట్లా చెప్తున్నారు? న్యూ ఇయర్ కి ఎలా ఉండాలనుకుంటున్నారు? లాస్ట్ ఇయర్ జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? ఇది ఫస్ట్ టైం నాది. ఓకే, నాట్ బ్యాడ్. నా ఎక్స్పీరియన్స్ అయితే ఓకే. న్యూ ఇయర్ ఎలా ఉండాలనుకుంటున్నారు? కొత్త సంవత్సరం ఐఎమ్ ఎక్సైటెడ్. పిల్లలతో కావచ్చు పెద్దలతో కూడా అంతా కూడా డ్యాన్స్ తోటి ఎవరి వాళ్ళు మైమర్చిపోతున్నారు. ఎటు చూసినా కానీ ఒక జోష్ అయిన వాతావరణం కనిపిస్తుంది. న్యూ ఇయర్ కి సంబంధించి ఫ్యామిలీ తోటి వచ్చారు. వాళ్ళంతా కూడా సెలబ్రేషన్స్ అయితే చాలా గ్రాండ్ గా జరుపుకుంటున్నారని చెప్పొచ్చు. ఎట్లా ఉన్నాయి న్యూ ఇయర్ సెలబ్రేషన్? బాగుందండి. ఏంటంటే న్యూ ఇయర్ అనగానే ఏమేమి చేస్తుంటారు? ఎట్లా ఏం మా బాబుతో ఎంజాయ్ చేస్తాం అన్నట్టు. చిన్న బాబు కోసం వచ్చాము, సో తన కోసం ఎంజాయ్ చేయడానికి వచ్చాము ఇక్కడికి. బాగుంది ఇక్కడ అంతా, కొంచెం ఫ్యామిలీ ఫ్రెండ్లీలా ఉంది, బాగుంది. తోటి కూడా వచ్చారు, ఫ్యామిలీ తోటి వచ్చారు. వాళ్ళు ఈ బాబు ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ. సో మేము చూసేటప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఉండాలి అని చూసాము. 3 ప్లేసెస్ చూసాము. ఈ ప్లేస్ బాగా అనిపించి ఇక్కడికి వచ్చాము మేము. బాగుంది, ఎన్విరాన్మెంట్ బాగుంది. మొత్తం అయితే సెలబ్రేషన్ కి సంబంధించిన యువతైన వాతావరణం కనిపిస్తుంది. సేమ్ టైంలో ఈవెంట్స్ అంతా కూడా రాత్రి ఈ రోజు 12:30 వరకు కూడా ఈవెంట్స్ కు అవకాశం ఇచ్చారు. ఈ 12:30 వరకు కూడా ఈవెంట్స్ అన్ని కూడా పర్మిషన్ ఇచ్చారు కాబట్టి 12 గంటల వరకు జరుగుతుంది. 12 గంటలకు విష్ చేసుకుంటారు ఒకరికొకరు. తర్వాత కేక్ కట్ చేయడం కావచ్చు. ఈవెంట్స్ అంతా కూడా 12 గంటల వరకు కూడా కొనసాగుతాయి. మరోవైపు పోలీసుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో హాయ్ న్యూ ఇయర్ ఎలా ఉంది? బాగుంది. ఏమేమి చేస్తుంటారు? ఈవెంట్స్ ఎట్లా ఉంటుంది ఈ ఇయర్ అనగానే? సెలబ్రేషన్స్ ఏమేమి చేస్తుంటారు? మేము ఫస్ట్ టైం ఇక్కడ రావడం, మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది. ఎన్ని గంటల వరకు చేస్తుంటారు? లాస్ట్ ఇయర్ ఎట్లా ఉంది? ఈ 2024 ఎలా ఉంది? నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండాలనుకుంటున్నారు? మా న్యూ ఇయర్ నేను వర్కింగ్, నేను ఏం ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, నార్మల్గా గో ద ఫ్లో. ఎలా ఉంది జోష్? చాలా బాగుందన్న, చాలా బాగుంది. క్రౌడ్ ఇదంతా చూస్తే చాలా మంచి మజా వస్తుంది. వరంగల్ ఎలా ఉంది? ఈ వరంగల్ ఎలా ఉంది? వరంగల్ చాలా బాగుంటుంది. మేము పుట్టిన వరంగల్ కాబట్టి చాలా బాగుంటుంది వరంగల్. మినిమం ఇప్పుడు ఇంకా మంచి డెవలప్ అయింది వరంగల్. ఇంకా ముందు ముందుగా కావాలి అని కోరుకుంటాను. మేము కూడా హైదరాబాద్ ఎట్లా కావాలో వరంగల్ కూడా అట్లా కావాలని కోరుకుంటాను. అయితే డాన్స్ చేస్తున్నారు. హాయ్, ఎలా ఉంది న్యూ ఇయర్? న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏమేమి చేస్తున్నారు? న్యూ ఇయర్ అంటే యాక్చువల్గా ప్లాన్స్ అంటే డీజే నైట్స్ ఏమైనా ఉంటాయి కదా, చేసుకుంటూ వెళ్తాడే. ఇట్లాంటి ఈవెంట్స్ లో పాల్గొనడం ఫస్ట్ టైం. ఇంతకు ముందు ఎట్లా చేసుకున్నారు సెలబ్రేషన్? మా అపార్ట్మెంట్ లో జరుపుకునేది ఫస్ట్ టైం. అయినా ఇట్లాంటి ఈవెంట్ వచ్చింది, ఎక్సలెంట్ ఉంది ఈవెంట్ అయితే. మీ అపార్ట్మెంట్ లో చేసుకోవడం ఎట్లా అనిపిస్తుంది? ఇట్లాంటి అపార్ట్మెంట్ లో చేసుకోవడం అంటే వేరు. ఇదంటే డిస్కో అంటే అందరు కదా, అందరితో అంటే ఎంజాయ్మెంట్ పీక్స్ లో ఉంటది. వరకు ఎట్లా ఉంటుంది ఇదంతా? 12 o'clock ఎలా ఉంటుంది? 12 o'clock కి అది వేరే, అది మొత్తం ఎక్స్ప్రెస్ చేయలేము. అది డ్యాన్సులు చేస్తున్నారు, ఎవరికి వాళ్ళు న్యూ ఇయర్ కు వెల్కమ్ చెప్తున్నారు, సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. చూడొచ్చు మనకు కనిపిస్తుంది ఆ సెలబ్రేషన్ మూమెంట్ అంతా కూడా కనిపిస్తుంది. అయితే న్యూ ఇయర్ కి సంబంధించి కూడా ఎలా అయితే ఆనందంగా జరుపుకుంటున్నారో అదే తరహాలో కూడా ఈ సెలబ్రేషన్స్ అంతా కూడా జరుపుకోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ప్రస్తుతమైతే సెలబ్రేషన్స్ తోటి వాళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తం గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్నటువంటి కమిషనరేట్ పరిధిలో కూడా ఇలాంటి ఈవెంట్స్ 7-8 చోట్ల ఏర్పాటు చేస్తారు. లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే ఈసారి వరంగల్లో ఈ స్థాయిలో ఈవెంట్స్ అనేది జరుగుతున్నాయి. చాలా రోజుల తర్వాత కరోనా తర్వాత మెల్లమెల్లగా మార్పు వస్తుంది. ఆ మార్పులో లాస్ట్ ఇయర్ కూడా 1-2 ఈవెంట్లకే పరిమితమైంది. కానీ ఈసారి వరంగల్లో చూస్తే 8 చోట్ల ఇలాంటి ఈవెంట్లే కొనసాగుతున్నాయి. ఈ స్థాయిలో ఇంత గ్రాండ్ గా చేయడం మాత్రం కరోనా తర్వాత వరంగల్లో కరోనా ఎఫెక్ట్ తర్వాత ఈ స్థాయిలో గ్రాండ్ గా చేయడం అయితే ఇదే మొదటిసారి అనుకుని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. ఎట్లా ఉంది న్యూ ఇయర్ అంటే ఏమేమి చేస్తుంటారు? ఎట్లా ఉంది ఈసారి? ప్రస్తుతం అయితే న్యూ ఇయర్ కి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ మార్పు చేస్తున్నారు. వాళ్ళంతా కూడా సెలబ్రేషన్స్ అయితే గ్రాండ్ గా జరుగుతుంది.
సేమ్ టైంలో వరంగల్కి సంబంధించి ఒక ఈవెంట్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా మొత్తం వరంగల్ ముఖ్యమైనటువంటి ప్లేసెస్ అన్ని కూడా డ్రంక్ అండ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా చేస్తున్నారు. ఎందుకంటే ఎంతైతే జోష్గా ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారో అదే హ్యాపీగా ఇంటికి వెళ్ళాలి. ఏదైతే ఈ పన్నెండు కూడా జ్ఞాపకాలుగా ఉండాలి కాదు తప్ప ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారని చెప్పచ్చు. అయితే పోలీసులు అయితే అడుగడుగున ఆంక్షలతోటి ప్రతి ఒక్క వాహనాన్ని చెక్ చేస్తున్నారు. ఎవరైనా సరే మద్యం సేవించి కనుక వాహనాలు నడిపితే సీజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా రూల్స్ అనేది పాటించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ జోష్ 12 గంటల వరకు మరింత పీక్ స్టేజ్కి వెళ్తుంది. మొత్తం న్యూ ఇయర్ సంబంధించినటువంటి గ్రాండ్గా వెల్కమ్ చెప్తారు. కేక్ కట్ చేయడం కావచ్చు లేదా ఒకరిగారు విజ్ చేసుకోవడం దాంతో కూడా 12:30 వరకు కూడా ప్రభుత్వం అనుమతించింది కాబట్టి 12:30 వరకు కూడా ఈవెంట్స్ అన్ని కూడా ఇట్లనే కొనసాగుతాయి.